మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మన ముందు ఆర్టీఓ ఆఫీసర్ నాగలక్ష్మి మేడం గారు అయితే మన ముందు ఉన్నారు. ఒకసారి మేడం మాటలో మనం క్లియర్గా ఈ యొక్క లైసెన్స్ గురించి, ఈ యొక్క హెల్మెట్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి క్లియర్గా మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ వెరీ ఫైన్. సో మనం ముందుగా ఈ లైసెన్స్ గురించి, ఈ హెల్మెట్ గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక డౌట్ ఉండే మేడం. చెప్పండి. సో యూనిఫామ్ పోలీసులకి మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుండేది, ఇవి మాత్రం. సో ఎలా ఉంటుంది, మీ రోల్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, ఎలా ఉంటుంది ఒకసారి క్లియర్గా చెప్పండి. తప్పకుండా. మా యూనిఫాము పోలీస్ వాళ్ళ యూనిఫామ్ కూడా మ్యాక్సిమం ఒకేలాగా ఉంటుందమ్మా. కాకపోతే ఏంటంటే ఎంబ్లమ్స్ మారుతాయి. ఓకే. వాళ్ళకి వచ్చేసేసి ఏపీపీ ఉంటుంది, అంటే ఏపీ పోలీస్ అని. మాది వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఏపీటీడీ, లేదంటే సర్వీసెస్లో ఉన్నాం కాబట్టి ఆర్టీఓని కాబట్టి ఏపీటీఎస్ అని ఉంటుందమ్మా. అదే డిఫరెన్స్. మిగతా అంతా యాజ్ యూజువల్ కాకి యూనిఫాము, నేమ్ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా అన్నీ ఒకటే. అంతే. మేడం మామూలుగా లైసెన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, హెల్మెట్ పెట్టుకోకుండా. సో పోలీస్ వాళ్ళు కూడా అలా డ్యూటీలు చేస్తూ ఉంటారు. సో చేయొచ్చా మేడం? ఎంవి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వారి పట్ల, అలాగే మా పట్ల కంపల్సరీ ఉంటుంది. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మేడం? చర్యలు తీసుకోవడం అంటే మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తామమ్మా. ఓకే. అంటే రోడ్ సేఫ్టీ, అంటే రహదారి భద్రత మాసోత్సవాల ప్రకారం మాసోత్సవాలనే కాదు, ప్రతిరోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అది కూడా రోడ్ సేఫ్టీ పరంగా ఎక్కువగా చేస్తుంటాం అనమాట. ఎవరు కూడా యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే, ప్రశాంతమైన నిర్మలమైన మన వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి అనేది చేయడానికి మేము చాలా ఇంప్లిమెంటేషన్స్ చేస్తూ ఉంటాం. అదేంటి అంటే స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. స్పెషల్ డ్రైవ్స్ ఇన్ ద సెన్స్ హెల్మెట్ ర్యాలీ అలా చేసి, హెల్మెట్స్ కనుక ఎవరు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వివరిస్తూ, అలాగే వాళ్ళకి కేసెస్ రాసి, ఆ తర్వాత హెల్మెట్ అంటే మాకు ఎంవి యాక్ట్ ప్రకారం ఫైన్స్ ఉంటాయన్నమాట. ఆ వెహికల్స్ని సీజ్ చేసి హెల్మెట్ ప్రాముఖ్యత అనేది వాళ్ళకి తెలియజేస్తాం అనమాట. సో మామూలుగా పోలీస్ వాళ్ళు ఎలా చేస్తారంటే, మాకు తెలిసిన ప్రకారం కేసు ఫైల్ చేసుకొని కస్టడీలోకి తీసుకుంటారు, స్టేషన్ దగ్గర పిలుస్తారు. బట్ మీరు ఎలా మేడం, మీరు ఎలా పిలుస్తారు? మేము కూడా అంతేనమ్మా. స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తాము. ఒక దగ్గర కూర్చొని చక్కగా వాళ్ళందరినీ, ఎవరైతే 2 వీలర్స్ వస్తున్నారో అందరినీ ఆపి, ఎవరైతే హెల్మెట్ లేదో వాళ్ళకి ప్రత్యేకంగా అనమాట కేసు బుక్ చేసేసి, ఇక్కడ మన పోలీస్ స్టేషన్స్లోనో లేదంటే ఆర్టీసీ డిపోస్ ఉంటాయి, ఆర్టీసీ డిపోలోనో ఆ వెహికల్స్ని సీజ్ చేస్తాం అనమాట. సీజ్ చేసేసి ఆ కేసు ఏదైతే మనం రాస్తామో వాళ్ళకి ఇస్తామో, ఆ VCR అంటారు, వెహికల్ చెక్ రిపోర్ట్ అంటారు అనమాట. వాళ్ళు ఆన్లైన్లో పే చేసుకొని ఆ వెహికల్ని రిలీజ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఓకే. మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి మేడం? ఎలా ఇన్ ద సెన్స్ అంటే, ఎక్కువగా ఏంటంటే వాహనాల మీద, అంటే రహదారి భద్రత మీద అవగాహన కల్పిస్తూ వారికి ఈ కేసెస్ అంటే అవి లేకపోతే, ఇప్పుడు ఒక వెహికల్ ఉందమ్మా ఫర్ ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఫోర్స్లో ఉండాలి. ఫోర్స్లో అంటే కరెక్ట్గా ఇప్పుడు క్వార్టర్ ట్యాక్స్ కట్టాలి ఆ వెహికల్కి, అది చక్కగా కట్టి ఆ వెహికల్ని చక్కగా ఫోర్స్లో పెట్టుకోవడం అంటారు అనమాట. ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, అలాగే పొల్యూషన్ చెక్ చేయించుకొని ఆ సర్టిఫికెట్ పెట్టుకోవాలి 6 నెలలకు ఒకసారి. అలాగే ఆ వెహికల్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారో ఆ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆర్సీ అనేది అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనమాట, కంపల్సరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కొన్ని వెహికల్స్కి పర్మిట్ ఉంటుంది. సో పర్మిట్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఇలాగ ప్రతి ఒక్కటి ఫిట్నెస్, ముఖ్యంగా వెహికల్ ఫిట్నెస్ మీద ఆధారపడే కదా ఆ వెహికల్ మూవ్ అవుతుంది. సో ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ మన దగ్గర ధృవీకరించుకున్న తర్వాత ఆ సర్టిఫికెట్ తీసుకుని అది కంపల్సరీ ఫోర్స్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి పొల్యూషన్, ఇన్సూరెన్స్, వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, అలాగే పర్మిట్, ఇలా ప్రతి ఒక్కటి ఉండాలన్నమాట ఫోర్స్లో. అలా వెహికల్స్ వాళ్ళ మెయింటైన్ అలా చేస్తూ ఉండాలన్నమాట. రహితంగా ఉండాలంటే మరి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి కదా. దట్స్ వాట్. సో ఇంకో విషయం కూడా, హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంతనే ఫైన్ ఉంటుంది కదా. సో డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఫైన్స్ ఉంటాయి, అవి మీరే వేస్తారు, పోలీస్ వాళ్ళు కూడా వేస్తారా మేడం? యాక్చువల్గా అమ్మా మేము ఎంవి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ హెల్మెట్ వరకు మేము ఖచ్చితంగా ఫైన్స్ మేమే వేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మాత్రం మేము ఆ కేసు బుక్ చేస్తాము. బట్ ఏంటంటే అథారిటేటివ్గా పోలీస్ వారికి అప్పగిస్తాము, వారు కోర్టుకి సబ్మిట్ చేస్తారు, కోర్టు వారు ఫైన్స్ వేస్తారు. అలా జరుగుతుంది.
మేడం మరి చూస్తుంటే ఈ మధ్య చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా. అసలు ఏంటి ఆ కార్యక్రమాలు మేడం? ఏం లేదమ్మా, యాక్చువల్గా మనకి ప్రతి సంవత్సరం కూడా రహదారి భద్రత వారోత్సవాలు లేక మాసోత్సవాలని జరుగుతూ ఉంటాయి. అది ఏ సంవత్సరంలో ఒకసారి కంపల్సరీ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఆ మాసంలో జరుగుతూ ఉంటాయి. అదే సందర్భంగా ఇప్పుడు మనకి జనవరి 16 నుంచి ఈ ఫిబ్రవరి 15 వరకు కూడా 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. సో దాని సందర్భంగా మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే జనహితంగా ఉండాలి. మనం ఏం చేసినా కూడా వారి భద్రతే మా బాధ్యతగా తీసుకొని ఎక్కడ సెంట్రల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇది అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తున్నాం, అందరినీ కలుపుకొని చేస్తుంటాం అన్నమాట. స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా కలుపుకొని చేస్తూ ఉంటాము. సో ఏంటంటే ప్రజాహితంగా చేస్తాం అన్నమాట. అది రహదారి భద్రతే కదండి ముఖ్యం. ఏమి ముఖ్యం చెప్పండి? వారు బాగుంటే అందరూ బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళు జాగ్రత్తలు వహించాలి, వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక పర్ఫెక్షన్తో ఉండాలి, ఖచ్చితమైన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వారి వాహనానికి సంబంధించిన ప్రతి ఒక్క విలువైన ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి ఫోర్స్లో ఉండాలి. అండ్ వారు ఈ ఏదైతే రహదారి భద్రతా సూచనలు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించగలిగితే ఈ ప్రమాదాలని నివారించడంలో మన పాత్ర ఎంతో ఉన్నట్లే. దానికోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. అమ్మ, ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు చేసి వదిలేస్తే అయిపోయేది కాదు, కానీ మేము దాన్ని కంటిన్యూస్లీ ఏదో ఒక రూపేణ మేము చేస్తూనే ఉంటాం. కాలేజెస్కి వెళ్తాము, పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తాము. అసలు ఏంటి రహదారి భద్రత అంటే ఏంటి, సూచనలు సలహాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా పాటించాలి, అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక డ్రైవ్ చేస్తే ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏమీ తెలియకుండా అవగాహన లేకుండా వాళ్ళు డ్రైవింగ్ చేస్తే ప్రమాద బారిన పడితే ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా కాలేజెస్లో, అలాగే ఆటో డ్రైవర్స్కి, అలాగే బయట ఎవరైనా ఎల్ఎల్ఆర్ల కోసం వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వాళ్ళ కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూనే ఉంటాము. కంటిన్యూస్లీ మేము ఈ అవగాహన కార్యక్రమాలను చేస్తూనే ఉంటామమ్మా. మేడం, ఇది ఓన్లీ వెహికల్కి సంబంధించింది, ట్రాఫిక్ అలాంటి సంబంధించి మీకు ఉండవు? అంటే ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ ఆ డిపార్ట్మెంట్ వేరే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అదొక వింగ్, వాళ్ళంతా ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ డ్యూటీస్ పరంగా అయితే మేమేంటంటే ఈ వాహనాలని కంట్రోల్ చేయడం మాది కూడా ఒక బాధ్యత. సో అది ఇది సమానంగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మేడం, ఇంత బాగా చెప్తున్నారు, మరి మీరు లేడీ కదా మేడం, ఇవన్నీ ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? ఎంత నేను చెప్తానమ్మా, దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటంటే ఐ లైక్ మై జాబ్, ఇట్స్ అ ప్యాషన్. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా యూనిఫామ్ సర్వీస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ మా నాన్నగారి డ్రీమ్ కూడా యూనిఫామ్ సర్వీస్లో మా అమ్మాయి ఉద్యోగం చేయాలనేది ఒక కళ. ఆ కళని నెరవేర్చడానికి చాలా కష్టం పడ్డాను. ఫైనల్గా ఐ గాట్ ఇట్. అండ్ యూనిఫామ్ సర్వీస్ ఇష్టం కాబట్టి ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా చాలా ఈజీగా తీసుకుంటాను. దట్స్ వాట్. ఇప్పుడు ఎలా ఉన్నారు మేడం? ఐ వెరీ హ్యాపీ. నాన్నగారు చాలా సంతోషం. అలాగే నేను కూడా యూనిఫామ్ సర్వీస్లో నా సర్వీసెస్ పబ్లిక్కి ఖచ్చితంగా వెళ్ళాలి అనే విధంగా సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తుంటాను. చక్కగా అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నమాట. పిల్లలందరికీ కూడా మోటివేటివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటాను ఈ రహదారి భద్రత మీద. అలా చేస్తూ ఉంటాను. అదొక అంటే ప్యాషన్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్. అయినా కూడా అవి బ్యాలెన్స్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తాను. ఫ్యాషన్ అనేది ఎంత దూరమైనా తీసుకెళ్తుంది డెఫినెట్లీ. ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా కూడా అండి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, తప్పలేదు. అదే నేను చేసేది కూడా. మరి మీకు ఎప్పుడు వచ్చింది మేడం ఈ జాబ్? వచ్చి చాలా కాలం అయింది, 2012లో. ఓకే. సో మీ డాడీ ఎంత హ్యాపీగా ఉంటారు. yes of course. మరి మీరు ఈ జాబే కాదు, మీకు ఇంకొక టాలెంట్ ఉందని మేము విన్నాం మేడం, సింగింగ్. మరి పాడుతా తీలో పాడారు, మేము చేస్తూ ఉన్నాం కొన్ని. ఒకసారి మా కోసం కూడా పాట పాడొచ్చు కదా మేడం? అంటే ఎప్పుడు ఈ డ్యూటీ గురించే కాదు మేడం, ఇలాంటివి కూడా వింటుంటే మాకు చాలా బాగుంటుంది. మీరు తెలుసుకున్నది చాలా కరెక్ట్ అమ్మా. పాడతా తీగలు, అలాగే కలిసి పాడదాం అనే ప్రోగ్రాంలో డీడీలో నేషనల్ డీడీ ఉంటుంది కదా, దాంట్లో ఫైనల్ విన్నర్ని కూడా చాలా టీవీ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను. నేషనల్ వైడ్, స్టేట్ వైడ్ ప్రెజెంటేషన్స్ కూడా తీసుకున్నాను, ప్రైజెస్ కూడా. జాబ్కి ముందా, జాబ్ తర్వాత? జాబ్కి ముందు ఇవన్నీ. జాబ్ తర్వాతగా ఎక్కువగా నేను ప్రోగ్రామ్స్ అయితే ఏం చేయలేదు. జస్ట్ నా ఓన్గా నేను పాడుతూ ఉంటాను. మా డిపార్ట్మెంట్ పరంగా ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆ స్టార్టింగ్ శ్లోక ఉంటుంది కదా, అది నేనే పాడతాను. మహాగణపతం తప్పనిసరిగా నేనే పాడతాను.
అలా. సో ఈ రోజు మా కోసం కొన్ని సినిమా పాటలు పాడండి మేడం. మాకు వినాలనిపిస్తుంది అందుకని. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటేనే చాలా బాగుంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది. మరి ఇంకా సాంగ్ పాడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది మేడం. నాకు కూడా ఒకసారి పాడండి మేడం. తప్పకుండా పాడతాను. చాలా సాంగ్స్ పాడాను. యాక్చువల్గా అయితే నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. మా మదర్, నాకంటూ గురువు ఎవరు లేరమ్మా, మా మదరే నా గురువు. సో ఆమె చాలా స్వీట్గా పాడతారు. ఆవిడ నేర్పించినవి జస్ట్ వింటే నేను అలా వినేసి పాడుతూ ఉంటాను. మేడం మీరు పాడతా తీలోకి వెళ్ళినప్పుడు కూడా మీ మదర్ నేర్పించారు? అంతేనమ్మా. రాగాలు కొన్ని ఉంటాయి కదా? ఏమి లేదమ్మా, బై బర్త్ వచ్చింది, భగవద్గీత అంతా భగవంతుడి దయ వల్ల ఏదో శృతి లయ జ్ఞానం అయితే ఉంది. ఖచ్చితంగా వినంగానే నేర్చుకొని పాడతాను. మా కోసం ఒక మంచి చక్కటి పాట పాడండి మేడం. ఓకేనమ్మా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే మా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నిజంగా మేడం మేము మాటలా చెప్పలేము, ఇలా అంటారు కదా అందరూ, ఇలా చెప్పగలుగుతాం. ఎందుకంటే అంత బాగుంది, ఎంత స్వీట్ వాయిస్ తో ఇంత చక్కగా పాడుతున్నారు. మరి ఇంత టాలెంట్ ఉన్నా మీరు ఇంకా ఎందుకు మేడం ఆ పొజిషన్ కి వెళ్ళలేదు? అవకాశం వచ్చింది కానీ అప్పట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు, చిన్న పాపనని చెప్పేసి ఇక కుదరలేదు. ఇంకంతే. దాన్ని టాలెంట్ అంటే ఇష్టం ఉంది, అది బయటికి తీసుకురావడానికి అవకాశం లేదు. అందుకని ఏం చేశానంటే నా ఓన్గా ఏదో పాడుతూ అందరికీ ఆ ఆనందాన్ని కల్పిస్తూ ఉంటాను అన్నమాట. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, నీకెంతో భవిష్యత్తు ఉంది, ఆ ఆశతో మంచి భవిష్యత్తుని సాధించుకుంటావని ఈ పాట పాడాను మీకు. కంపల్సరీ మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలి మేడం, కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మేడం, ఇంత మంచిగా మాకు ఇన్ఫర్మేషన్ ని ఇచ్చినందుకు, అందులో మీ మంచి వాయిస్ తో మాకు మంచి పాటలు పాడినందుకు థ్యాంక్ యూ మేడం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ సుమన్ టీవీ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మంచి ఇంటర్వ్యూ చేశారు. అండ్ నేను సింగర్నని మీ ఛానల్ ద్వారా బయటకు కూడా వస్తుంది. అఫ్కోర్స్ నేను ఎన్నో పాటలు పాడాను, ఎన్నో మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నాను. బట్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఉండేది మీ సుమన్ టీవీ ఛానల్ చాలా బాగా హైలైట్ అవుతా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి సుమన్ ఛానల్ వారికి. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఆ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. సో ఎందుకంటే మామూలుగా కొంతమంది ఆఫీసర్స్ పర్సనల్ ఇష్యూని బయట పెట్టనివ్వరు, బట్ ఈ సింగర్ని కూడా బయట పెట్టేసి మా కోసం పాడినందుకు థ్యాంక్ యూ మేడం. మాకు ఒక మంచి పాటలు అయితే వినిపించారు, సో అవి కూడా మీకు వినిపించాము. సో ఇంకేదో చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చంద్రతో నేను మీ సుకుమారి.